ప్రివ్యూ ఆఫ్ తండేల్. ఈ ఒక్క సినిమా కోసం 2024 మొత్తం సాక్రిఫైస్ చేసి పక్కా ప్లానింగ్తో ఖచ్చితంగా హిట్ కొట్టాలని 1.5 year ఈ ప్రాజెక్ట్ మీద కూర్చున్న నాగ చైతన్య గారికి ఫైనల్గా ఈ తండేల్ ఆయన విష్ని నెరవేర్చి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిందా లేదా అనేది మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది నాకు. చాలా థిన్ స్టోరీ లైన్ అయినా కూడా బుజ్జితల్లి అండ్ రాజు మధ్య ఒక మంచి కెమిస్ట్రీని జనరేట్ చేయగలిగారు. అది మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచే కనెక్ట్ అవుతుంది. నన్ను అడిగితే ఈ మూవీని నిలబెట్టింది చైతు అండ్ సాయి పల్లవి పెర్ఫార్మెన్సే. నిజంగా వీళ్ళిద్దరు యాక్టింగ్ దుల్లగొట్టి పడేశారు. వాళ్ళిద్దరు కాన్వర్జేషన్స్ కానీ వాళ్ళ బాండింగ్ కానీ భలే న్యాచురల్గా ఉంటుంది. ఆబ్వియస్గా ఇలాంటి రూటెడ్ క్యారెక్టర్స్ అంటే సాయి పల్లవి గారు ఇచ్చి పడేస్తారు. బట్ ఇక్కడ మెచ్చుకోవాల్సింది చైతు గారిని. అల్ట్రా స్టైలిష్గా ఉండే చైతు గారు ఒక చేపలు పట్టేవాడి పాత్రలో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యారు. ముఖ్యంగా ఆ యాసతో మాట్లాడడం కానీ నటించడం కానీ టూ గుడ్. అంతే, ఆయన కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూస్తాం మనం, అదైతే పక్కా. అండ్ వీళ్ళిద్దరూ సినిమాలో అస్తమానం కలుసుకొని చట్టపట్టలు వేసుకుని తిరిగేసే సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ మనకి ఆ లోటు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంటర్నల్ ఎమోషన్ మనల్ని కట్టిపడేస్తుంది. చందు మొండెట్టి గారి రైటింగ్ పెద్ద ఇంపాక్ట్ ఇవ్వకపోయినా వీళ్ళ కెమిస్ట్రీని మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేశారు. అయితే ఇలాంటి ప్యూర్ లవ్ స్టోరీకి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఎంత మంచి సీన్స్ అయినా తేలిపోతుంటాయి. ఆ విషయంలో డిఎస్పీ అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. సినిమాకి మేజర్ అసెట్ డిఎస్పీ బీజిఎంసే. బుజ్జితల్లి సాంగ్లో వైలిన్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని ఎన్ని రకాలుగా కొట్టాలో అన్ని రకాలుగా వాయించుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. లవ్ స్టోరీలోనూ అదే, ఏడ్చే సీన్స్లోనూ అదే, మిస్ అవుతూ గాల్లో చూసినప్పుడు కూడా అదే. ఎక్కువగా సినిమా అంతా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడుతుంది. అలానే బోర్ కొట్టదులేండి, కరెక్ట్ సిచ్యువేషన్లోనే వాడతాడు దాన్ని. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లో తన మ్యూజిక్ సూపర్గా నచ్చేసింది. ఐ ప్రామిస్ ఇందులో వింటేజ్ డిఎస్పీ స్టైల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఇంకా టెక్నికల్ సైడ్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది. మూవీలో ఆ వామ్ టోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల విజువల్గా ఒక న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంటర్వల్ బ్లాక్ ఆ సముద్రం ఎపిసోడ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు శ్యామ్ దత్ గారు. సో అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ ఇందులో లేవా అంటే డెఫినెట్గా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది జైలుకి సంబంధించిన సీన్స్లో కమర్షియల్ లిబర్టీ ఎక్కువ తీసుకోవడం వల్ల అథెంటిసిటీ మిస్ అయిపోయింది. అంటే వెట్రిమారన్ సినిమాలో లాగా జైళ్ళు జనాలు ఈ పోర్షన్స్ అన్ని బాగా హార్డ్ హిట్టింగ్గా చూపిస్తారేమోనని ఆ వెర్షన్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. బట్ రెగ్యులర్గానే తీశారు. కొంచెం రూటెడ్ లెవెల్లో చూపించుంటే చాలా ఇంపాక్ట్ ఉందిను. అండ్ ప్యాట్రియాటిజంను కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేశారు, అదైతే నాకు అంత ఎక్కలేదు. ఇంకా స్క్రీన్ ప్లేలో పెద్ద మ్యాజిక్ లేని జరగవు, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. ఈ సినిమాతో కంప్లీట్గా ఎమోషనల్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయించాలనేదే వాళ్ళ మెయిన్ ఎజెండా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే దే డిడ్ బెస్ట్. అండ్ మూవీ గ్రాఫ్ అంతా ఒకే ఫ్లోలో వెళ్ళిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ ఇంకా హైస్ అనేవి ఎక్కడ కనిపించవు. కేవలం బుజ్జితల్లి అండ్ రాజు ఎమోషన్ మీదే సినిమా డ్రైవ్ అవుతుంది. అది కనెక్ట్ అయితే మనకి సినిమా ఎక్కడా బోర్ అనే ఫీల్ రాదు. ఒకవేళ కనెక్ట్ అవ్వలేదా సినిమాను భరించడమే, ఎందుకంటే సినిమాకి సోల్ పాయింట్ అది. ఇంకా చందు మొండెట్టి గారి రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఓకేష్గానే అనిపించే. స్టోరీ లైన్ వైజ్ తండేల్ చాలా యూనిక్. బట్ కొన్ని సీన్స్ ఎగ్జిక్యూషన్ అంత ఇంపాక్ట్ అవ్వలేదు, రిపీటేటివ్గా కూడా అనిపించే. బట్ లీడ్ పేరు మధ్య కెమిస్ట్రీని మిస్సింగ్ మూమెంట్స్ని మాత్రం చాలా బాగా డెలివర్ చేశారు. అదే ఈ సినిమాని సేవ్ చేసిందని చెప్పాలి. సో మూవీలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా ఎమోషన్ అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ సినిమా మనల్ని కట్టిపడేస్తుంది. డెఫినెట్గా వాచబుల్ మూవీ ఇది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అడల్ట్ కంటెంట్ అనే మాటే ఉండదు, ప్యూర్ యూ సర్టిఫైడ్ బొమ్మ. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.